పాప కావాలా బాబు కావాలా రేఖ? ఎవరు పుట్టినా ఓకే వదినా. మీ మావయ్యకి ఆడపిల్ల అంటే ఇష్టం కదా రేఖ, సో ఎప్పటి నుంచో పాపే కావాలనుకుంటున్నావు కదా. ఇప్పుడు అలా ఏం లేదక్క, పాప పుట్టినా బాబు పుట్టినా నా కార్తిక్ లా చూసుకుంటే చాలు. ఆహా, ఇంకా 1 month ఉంది డెలివరీకి. చూద్దాం పాప పుడుతుందో బాబు పుడతాడో. పక్కా పాపే పుడుతుందని నా పందెం. బెట్టేద్దానే చెప్పు శ్రావణి, బాబు పుడతాడని నేను పందెం వేస్తా. ఎవరు గెలిచినా నా జోబుల నుంచే పైసలు పోవాల్సింది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు శ్రావణి. నిజం చెప్పకుండా దాచిపెట్టడం చాలా తప్పు. ఎలా చెప్పాలండి నిజం? ప్రేమన్నే చేసింది కరెక్టే కదా. వీడికున్న ఆస్తల్లా ఒక్కిల్లే. అయినా వీడి గురించి ఆలోచించే కదా వాడి కష్టజీతం తీసుకెళ్లి ఈఎంఐ కట్టింది. అటెంత అవసరం ఉందో ఇటు కూడా అంతే అవసరం ఉందండి. అన్నయ్య అరేంజ్ చేసుకుని కష్టపడి కట్టుకుంటా అంటున్నాడు కదా. అయినా ఇప్పుడు ఆపరేషన్కి 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఇల్లు అమ్మితేనే అది చేయొచ్చు అంటే నా తమ్ముడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెళ్ళి సంతకం పెడతాడండి. మరి అవతల బాబు ప్రాణాలు పోయేదాకా చూస్తావా? ఇంకా 2 నెలలు టైం ఉంది కదండి. ఒకవేళ ప్రేమని డబ్బులు అరేంజ్ చేసుకోకపోతే నేనే కార్తీక్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాను. ఈలోపు మీరు మాత్రం జరిగింది చెప్పకండి.